తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైతు బంధుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో రైతు బంధుకు కొత్త మార్గదర్శకాలు. రైతు బంధు బడా స్వాములకు కట్ చేయాలని చెప్పి నిర్ణయం. అధికారులు, ఉద్యోగులు, వీఐపీలకు షాక్. 5 నుంచి 10 ఎకరాలకు పరిమితి విధించే అవకాశం. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రైతు బంధు పథకాన్ని భూస్వాములు, బడా వ్యాపారులు, అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులకు నిలిపివేసే దిశగా కసరత్తు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇదే అంశంపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. వానాకాలం నుంచి కొత్త గైడ్లైన్స్ అమలు చేయాలని భావిస్తోంది. రైతు బంధుకు 5 లేదా 10 ఎకరాల పరిమితి విధిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్. సార్, ఇప్పుడు రైతు బంధు కొత్త మార్గదర్శకాలు వస్తున్నాయని చెప్పి తెలుస్తోంది. దీని మీద మీకున్న సమాచారం ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు ఎంతముందు వాళ్ళ మేనిఫెస్టోలో కానీ మిగతా అంశాలలో కానీ ఈ పెద్ద పెద్ద భూస్వాములకు కానీ పెద్ద ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకి కానీ ఇవ్వకుండా తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అమౌంట్ ఎక్కువ అంటే ఇచ్చే ఏదైతే 5,000 నుంచి 7,500 రూపాయలకు పెంచాలనుకున్నారు. తర్వాత అట్లా కౌలుదారులు కూడా ఇస్తాం అనుకున్నారు. కాబట్టి ఆ లైన్లోనే అంటే వాళ్ళు అనుకున్న విధానాలు పోతున్నారు. బహుశా 10 ఎకరాలు పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఈ రైతు బంధు లేదా ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు, రైతు సాయం చేయూత అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రైతు చేయూత అనేది 10 ఎకరాల వరకు ఇవ్వగలిగితే మంచిదే. ఆ పైన పడ్డ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళంతా భూస్వాములు కాబట్టి వాళ్ళకు పెద్దగా 5,000 7,000 ఇచ్చినా ఇవ్వకుండా కూడా పెద్ద వాళ్ళకి ఇది దాంతో పెద్ద ప్రభావం ఏం పడదు. కాబట్టి వాళ్ళకు కాకపోతే కింది ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తున్నారో చిన్న రైతులు, సన్నకారు రైతులు, మధ్య తరగతి రైతులు ఎవరైతే ఉన్నారో 10 ఎకరాల వరకు అక్కడి వరకు ఇవ్వడం అనేది మంచిది. దాన్ని మనం స్వాగతించాలి. తర్వాత ఈ పైన ఏవైతే 10 ఎకరాల పైన వేసే పైసలు ఉన్నాయో అవి ఏదో విధంగా కౌలుదారులను గుర్తించి వ్యవసాయ కూలీలను గుర్తించి వాళ్ళకి ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ తన మేనిఫెస్టోలో అనుకున్నట్టుగా తన వాగ్దానాలు అనుకున్నట్టుగా నెరవేర్చగలుగుతుంది. కొంత అవసరం లేని వాళ్ళకు కూడా ఇవ్వకుండా చేయగలుగుతుంది. సార్, ఇప్పుడు ఈ రైతు బంధు కొత్త మార్గదర్శకాలు ఎప్పటి నుంచి అమలు అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వాళ్ళు ఇక ప్రభుత్వం దాని మీద విధి విధానాలు రూపొందిస్తున్నది. అయితే విధి విధానాలు ఇంతవరకు అయితే ప్రభుత్వ పరంగా ఇంతవరకు మనకేం రాలేదు. ఇంకా దాని మీద చర్చలు జరుగుతున్నాయి. చర్చలలో కూడా ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకు ఈసారి దాదాపుగా 5 ఎకరాల వరకు అంటే 5,000 ఇస్తారా, 7,500 ఇస్తారా, 10 ఎకరాల వరకు అని ఇవన్నిటి కూడా విధి విధానాలు గైడ్ లైన్స్ తయారు చేయాలి, దాని సాఫ్ట్వేర్ రూపొందించాలి. దీని మీద కూడా కొంత చర్చ కూడా జరుగుతుంది అనుకుంటాను. మేము 10 ఎకరాలు ఎందుకు ఇస్తున్నాం, పైపడ్డ వాళ్ళకి ఎందుకు అవసరం లేదు అనేది ఒకటి విషయం ప్రజలందరూ కూడా తెలియజెప్పాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము ఆ మిగిలిన డబ్బులను కౌలుదారులకు కానీ చిన్న రైతులు ఏది మన వ్యవసాయ కూలీలకు కానీ ఇవ్వడానికే మేము చేస్తున్నాం. నిజంగా ఎవరికైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో అది రైతు ఆసరా లేకపోతే రైతు అది వాళ్ళకి చేయూత ఉన్నదో వాళ్ళకి ఇవ్వడమే కరెక్ట్ అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి మేము ఆ విధంగా పోతున్నామని చెప్పాలి. ప్రజలను కన్విన్స్ చేసి ఎటువంటి మళ్ళా విమర్శలకు ముఖ్యంగా ప్రతిపక్షాల విమర్శలకు తావు లేకుండా జాగ్రత్తగా చేస్తే అటు వాళ్ళు అనుకున్న విధానాలు మెరుగుపడతాయి. తర్వాత అవసరం లేని వాళ్ళకి ఇవ్వనట్టు అవుతుంది. చాలా మట్టుకు 10 ఎకరాల పైన వాళ్ళకి పెద్ద ఇవ్వకుండా వద్దు అనే అభిప్రాయం సాధారణంగా అందరిలో ఉన్నది. ఈవెన్ భూస్వాములలో కూడా మనకు 10 ఎకరాల తర్వాత మనకు అవసరం లేదు, ఎందుకు మనకు ఆ పైసలు కూడా ఎక్కర్లేదనే ఒక విధమైన ఆలోచన కూడా అందరికి ఉన్నది. కాబట్టి 10 ఎకరాల పైన వాళ్ళకి అవసరం లేదు. 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వడంలో కూడా మరి 7,500 ఇప్పుడు ఈ దఫా అంటే ఇప్పుడు ఈ ఇన్స్టాల్మెంట్ ఇస్తారా లేకపోతే ఇంకా సాఫ్ట్వేర్ తయారు చేయాలి, ఇంకా విధి విధానాలు తయారు చేయాలి. కాబట్టి ఇప్పుడు పాత విధానాన్ని అనుసరించి 10 ఎకరాల వరకు ఇచ్చి తర్వాత మళ్ళీ 2,500 కల్పిస్తారన్నది ఇంకా మనకు రాలేదు, స్పష్టత రాలేదు. గవర్నమెంట్ ఇంకా దాన్ని పూర్తిగా తయారు చేసి ఒక అధికారికంగా ఇంతవరకు మేము పాత రైతు బంధు విధానంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నాం, ఎటువంటి మార్పులు చేయబోతున్నాం అన్నది ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నారు. రకరకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. నాకు తెలిసిన మనకైతే ఇది ఇంకా పూర్తిగా అది ఒక ఫైనల్ షేప్ కంటే మొత్తం అది విధానాలు ఇంకా రూపొందించలేదు.
ఇంకా దాని నడుస్తున్నాయి దాని మీద. అంటే సార్ ఇప్పుడు కొత్త బడ్జెట్స్ వచ్చే లోపలగా ఈరోజు ఇది కార్యాచరణ వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ కు ప్రతి ఆర్థిక ఏదైతే అమలు వాళ్ళు చేసిన ఆర్థిక ముడిపడి ఉన్న అన్ని అంశాలకు బడ్జెట్ కే సంబంధం ఉంటది కాబట్టి ఆ రెండింటికి లెంక ఉంటది కాబట్టి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఈ విధి విధానాలు తయారు చేసి 10 ఎకరాలకు చేసి మరి ఇప్పుడే 7,500 ఇస్తారా, 5,000కే పర్మిట్ చేసి మళ్ళీ వచ్చే వానాకాలం ఇస్తారా అన్నది ఇంకా మనకు రాలేదు, స్పష్టత రాలేదు, ఇంకా రావాలి, టైం పడుతుంది.